రక్షణ దినము. మొబైల్ తీరా, మొబైల్ తీసుకోండి. డబ్బులు గట్ట ఏమైనా ఉన్నాయా? మంచి వాటర్. పర్స్ ఏం లేదు కదమ్మా మీ దగ్గర? జేబులో నీ జేబులో ఏం లేవు కదా చింటూ? నువ్వు అసలు వెళ్ళలేదు. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నా తోడుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నా తోడుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మరి సహోదరు మీ పేరండి? ప్రదీప్ గారు మరి ఈరోజు దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడని మీరు నమ్ముతా ఉన్నారా? మీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడని నమ్ముతా ఉన్నారా? ఆయన చనిపోయి తిరిగి లేచాడని మీరు నమ్ముతా ఉన్నారా? ఆయన మరలా వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడని మీరు నమ్ముతా ఉన్నారా? మరి ప్రదీప్ గారు సంఘం ముందు, దేవుని యొక్క సైన్యం ముందు ఇప్పుడు ఆకాశం తెరవబడడం మనం చూస్తా ఉన్నాము. దేవుని యొక్క దూతలు కూడా చూస్తా ఉన్నాయి. పరలోకం తొంగి చూస్తా ఉంది. పరలోకానికి సాక్ష్యముగా ఈ సహోదరుడు మన మధ్యలో ఇచ్చిన ఈ మాటను బట్టి మీరు నిజంగా క్రీస్తుని అంగీకరిస్తా ఉన్నారా? అంగీకరిస్తా ఉన్నాను. సంఘం ముందు సాక్ష్యం చెప్తా ఉంది. ఈ దినం మొదలుకొని క్రీస్తు కొరకు మీరు జీవిస్తారా? మరణమైన, కష్టమైన, బాధ అయినా ఆయన్నే నేను వెంబడిస్తానని మీరు చెప్పగలరా? ఎస్. మరి తినిచ్చిన సాక్ష్యమును బట్టి క్రీస్తుని తను అంగీకరిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మరి తన జీవితంలో పాత జీవితం ఏదైతే ఉందో దాని అంతటికీ సాదృశ్యంగా ఈయన మరి క్రీస్తు చనిపోయిన రీతిగా ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో దానికి సాదృశ్యముగా ఈ యొక్క నీటిలో మరి ఆయన మునిగి లేవడం వలన అంటే కొత్తగా తిరిగి జన్మిస్తా ఉన్నాడు. సంఘం ముందు చేసి కార్యక్రమాన్ని బట్టి పరలోకం తొంగి చూస్తా ఉంది. దేవుని యొక్క దూతలు ఎంతగానో పరలోకం ఉత్సహిస్తుందని మేము నమ్ముతా ఉన్నాము. సహోదరుడు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మరి దేవుని యొక్క సంఘం ముందు, దేవుని యొక్క సేవకుల ముందు మరి ఇచ్చిన సాక్ష్యమును బట్టి మనందరం ఏకీపించిన ఈ మాటను బట్టి ఇతని జీవితంలో ఒక నూతన సృష్టి, ఆమేన్, హల్లెలూయా, ఒక కొత్త జీవితం దేవుడు తిరిగి తన జీవితాన్ని ఉన్నతంగా కట్టబోతా ఉన్నాడని నమ్ముతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. మరి మీరు ఇలా పట్టుకోండి బ్రదర్. ముక్కు మూసుకో, ముక్కు మూసుకుని ఊపిరి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క బిడ్డని బాప్తిస్మం ఇచ్చుచున్నాము. ముక్కు మూసుకో. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా.
వచ్చి వందనాలు వందనాలయ్యా ప్రేమకు వందనాలయ్యా వచ్చి యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు పోషించినందుకే వందనాలు వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా టవలి తుడుచుకుంటా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా బోలో యేసు మహారాజ్ కి జై. చాలా గొప్ప కార్యం బ్రదర్. ఇప్పుడు నిజంగా మనం ఆత్మీయ కళ్ళతో చూస్తే మీరు రెడీ అయ్యొచ్చాను కొద్ది దేవదూతలు ఇప్పుడు ఎన్నో ఉన్నాయా చెట్లు పుట్లు ఇవన్నీ వస్తున్నాయా దేవదూతల చేత నింపబడింది. మనం ఆ కళ్ళతో చూస్తే ఓ మై గాడ్ అంత గొప్ప కార్యం నిజంగా మరణాన్ని తప్పించుకొని మరణ పువ్వుల్ని విడిపించుకొని ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఈ సిచ్యువేషన్ మొత్తం మీరు చూస్తారు, మీకు తెలిసిపోతుంది, అర్థమవుతుంది. గొప్ప ధన్యత బ్రదర్, చాలా గొప్ప ధన్యత సాక్షాత్ ఇప్పుడు. ఎందుకంటే ఆయన చేసిన బలియాగాన్ని మీరు నమ్మారు. యేసుక్రీస్తు 40వ తారీఖు భూమి మీదకి వచ్చి రక్తం కార్చి యేసుక్రీస్తు నా కోసం భూమి మీదకి వచ్చాడని నమ్ముతున్నాను. ఆయన రక్తం కార్చాడని నమ్ముతున్నాను. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని నమ్ముతున్నాను. ఇప్పుడు ఆ ప్రాణం పెట్టిన దేవుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను. నమ్మి బాప్తిసం తీసుకున్నారు కాబట్టిగా మీకు ఇంకా మరణమే లేదు. నిత్యము యుగ యుగాలు తరతరాలు దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించే గొప్ప భాగ్యం. గొప్ప ధన్యత బ్రదర్. ఇది కొన్ని కోట్ల మందికి లేని భాగ్యం. దేవుడు అదే ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? ఇప్పుడు రక్షణ లేని వాళ్ళ గురించి ఆయన బాధపడతాడు. ఎందుకంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారనుకో, ఒకడు మాట వింటున్నాడు, ఒక మాట వినట్లేదు. అయినా సరే ఆస్తిలో భాగం ఇస్తాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని అబ్జర్వ్ చేస్తాడు. కానీ వాడు మాట వినట్లేదు. మీరు మాట విన్నారు, మీరు మాట విని దేవుని సన్నిధిలోకి వచ్చి డాడీ మీరు చెప్పినట్టు నేను బ్రతుకుతాను అంటున్నారు. వాడు నా ఇష్టానుసారం బ్రతుకుతాను, నేను సత్తాను, పోతే పోతాను, నీకెందుకు అంటారు. తండ్రి వదిలేడు, కాస్తాడు. కాకపోతే ఒకరోజు కాకపోయినా ఒకరోజు అలాగే చెప్పి నరకానికి వెళ్ళిపోతున్నాడు అందరూ చెప్పి మంచి పని జరిగిందిరా, నేను ఇంత బలియాగం చేస్తాను అండ్ బాధపడతాడు. ఒక మన తల్లిదండ్రులు ఎలాగైతే మన పట్ల అలా బాధపడతారో ఆ పరమ తండ్రి, ఆ ప్రేమను సృష్టించిన సృష్టికర్త కూడా మనం ఈ రక్షణ అనుభవంలోకి రాకపోతే అయ్యో నా బిడ్డ నేను ఇంత చేశానే, నేను నీకోసం నా మహిమనంతటి విడిచిపెట్టి ఒక 40వ తారీఖు భూమి మీదకి వచ్చానే, నీకోసం దెబ్బలు తిన్నానే, నీకోసం ఉమ్ములు వేయించుకున్నాను, నీకోసం పిడిగుద్దురు గుద్దించుకున్నానే, నీకోసం నేను ఆఖరి రక్తపు బొట్టు కూడా నీకోసం నేను వదిలేసుకున్నానే. మరి నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు నన్ను తెలుసుకోలేకపోతే చెప్పారు సేవకులు. లాజరు అని ఒక వీళ్ళిద్దరు ఉంటారు. ఆ యొక్క దేవుని సన్నిధిలో దేవుని అత్తుకొని ఉన్నవాడు దేవుని యొక్క కుడిపార్శ్వకి వెళ్ళాడంట. నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఏం తక్కువ అన్నాడు, నరకం పాలు అయిపోయాడు. డబ్బున్న ఆస్తిపాస్తుల్లో ఏమున్నా సరే దేవుని యొక్క రక్షణ మనం లేకపోతే మనం ఈ భూమి మీద సున్నా. ఇప్పుడు మీకు దేవుని యొక్క రక్షణ వచ్చింది. ఆ రక్షణతో దేవుడు తను ఏదైతే వాగ్దానం చేశాడో ఆశీర్వాదాలు కూడా మీ మీదకి వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే బావగారు మంచి సాక్ష్యం చెప్పారు. నేను ఏం చూసానంటే అతనిలో దేవుణ్ణి పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ నెల రోజులే ఆయన జీవితాన్ని మార్చేసింది. లైఫ్ అయిపోయింది లైఫ్ అది. బావగారు ఇండియాకి రావడం అట్ ద సేమ్ టైం ఆయన ఆ యొక్క దేవుడు ప్రేమ కూడా చూపించారు. చూడు అది దేవుడికి దగ్గర అయిపోయాడు. అది ఎవ్వరు చూపించట్లేదు. దేవుని ప్రేమ చూపించిన వాళ్ళు హాస్పిటల్కి వస్తారు, దేవుని ప్రేమ రూమ్ ఇచ్చారు. ఆ ప్రేమను ధ్యానిస్తున్నప్పుడు ఆ దేవుడికి దగ్గర అవడం ఏం చేశాడంటే తన జీవితమే మారిపోయింది. అనిపిస్తుంది అటువంటి దేవుడు అలా పట్టిస్తున్నాడు. పెద్ద వన్ ఆఫ్ ద పాస్ట్ గారు ఆయన సంఘాల్లో ఆయన ఒక నోటెడ్. ఎవరైనా ఇండియా నుంచి ఇదే ప్లేస్ లో యేసు ప్రభు గారు కనబడతారు. వీళ్ళు వాడుకున్నారు.
సేవకుడు నిలబెట్టడానికి శ్యామ్ కిషోర్ని ఎలాగైతే చూడు, ఆయన ఇప్పుడు ఒక స్థాయిలో ఉంచడం కోసం ఫ్రెండ్ క్లాస్మేట్ ఒకడు ప్రార్థన చేసుకుంటుంటే వాడిది షాడో పడి ఏడ్రా ఎప్పుడు చూసినారా అది చూశాడు. ఏంటంటే ప్రపంచ దేశాల్లో వాడేసుకుంటున్నాడు శ్యామ్ కిషోర్ని. నువ్వు లేకపోతే నేను అడుగుతూ ఈ ఫ్యామిలీని వాడుకుంటాడు. వస్తే నేను చేయగలను అనే భావన దేవుడు ఎగురు బుద్ధెట్టుకుంటాడు బ్రదర్. అదే కూరకి బాగుంటుంది తెలుసు, అది కూరకి పచ్చడి పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది. దేవుడితో సహవాసం కలిగితే మీరు జయించలేని పరిస్థితి అంటే ఈ భూమి మీద ఏది ఉండదు. ఆల్ థింగ్స్ పాసిబుల్. ఎలాగా దేవుని పట్టుకుంటే దేవునితో నడిస్తే ఆల్ థింగ్స్ పాసిబుల్. పట్టుకోవాలని ఆశపడుతున్నాను. ఇది మొదలుకొని మీరు రాకపోకలేంది దేవుడి తన దూతల కాపుదలు పెడతారు. మీరు ఏది ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే తలపెట్టాలనుకుంటాడో దేవుడు తన ఆశీర్వాదంతో ముందుకు నడిపిస్తారు. ఆమె కంగ్రాట్స్.